హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, కుప్పకూలిన హెలికాప్టర్ పరిస్థితి దారుణం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మహారాష్ట్రలోని ఒక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలోని పైలట్తో సహా 3 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రాష్ట్రంలోని పూణే జిల్లాలోని బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ కోర్సు వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ 3 వ్యక్తులతో బయలుదేరింది. ఈ నేపథ్యంలోని చాపర్ బౌద్ధన్ ప్రాంతంలోని కొండ ప్రాంతం వద్దకు రాగానే హెలికాప్టర్ ఉదయం 6:45 ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. దీంతో హెలికాప్టర్లో ఉన్న పైలట్తో సహా 3 వ్యక్తులు ఆ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఆ హెలికాప్టర్ ప్రైవేట్దా లేదా ప్రభుత్వానిదా అనేది తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ నుంచి వస్తున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో పూణే మున్సిపల్ కార్పొరేషన్, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమాచారం అందజేసినట్లు వివరించారు. 4 ఫైర్ ఇంజన్ల సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసి పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.